అంటే ప్రజలకే కాదు ఇప్పుడు ప్రభుత్వం కూడా భయపడుతోందట. నిన్న మొన్నటి వరకు ఇష్టానుసారంగా కూల్చివేతలతో అమాయక ప్రజలను రోడ్డున పడేసింది. పేదల ఇండ్లను కూల్చివేస్తూ పెద్దల భవంతులను కాపాడుతూ వస్తోంది. అటు జిల్లాలోనూ అక్రమ నిర్మాణాలు అంటూ ఏళ్ల తరబడిగా ఉంటున్న ఇండ్లను నేలమట్టం చేస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. అయితే ఇప్పుడు సర్కార్ కన్ను మూసీ నదిపై పడింది. మూసీ నది ప్రక్షాళన పేరుతో ఇండ్లను కూల్చివేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీంతో జనమంతా ఏకమవుతున్నారు. ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. తమ ఇండ్ల జోలికొస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అటు ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రభుత్వ తీరును ఎండగడుతున్నాయి. నిర్వాసితులకు అండగా ఉంటున్నాయి. జనమంతా ఏకం కావడం, బాధితులంతా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఆశ్రయిస్తూ ఉండడంతో ప్రభుత్వానికి భయం పట్టుకుందట. అటు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కొన్ని మీడియా సంస్థలు తమ టీవీల్లో, పేపర్లలో వార్తలు రాయకపోయినా గ్రౌండ్ రియాలిటీని రేవంత్ కు చేరవేస్తాయట. ఇదిలాగే కొనసాగిస్తే భారీ నష్టం తప్పదని వార్నింగ్ కూడా ఇచ్చాయట. డ్యామేజ్ కంట్రోల్ చేసుకోకపోతే తిప్పలు తప్పవని, ముందున్న మున్సిపల్ ఎన్నికలే కాదు పంచాయతీ ఎన్నికల్లో కూడా పరేషాన్ కావాల్సి వస్తుందని చెప్పారట రేవంత్ కు సన్నిహితంగా ఉన్న మీడియా పెద్దలు. దీంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం వెంటనే సునీల్ కనుగోలును రంగంలోకి దించారట రేవంత్ రెడ్డి. ఎక్కడ చూసినా ప్రభుత్వాన్ని ప్రజలు తిట్టే వీడియోలే కనిపిస్తున్నాయి. వెంటనే ప్రభుత్వాన్ని పొగిడే వీడియోలతో సోషల్ మీడియాను నింపేయాలని ఆదేశించారట. ఇంకేముంది, వెంటనే పని మొదలు పెట్టేశారు సునీల్ కనుగోలు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కంటే ఎక్కువగా ఫేక్ ప్రచారం చేయడం మొదలు పెట్టేశారు. సునీల్ కనుగోలు దీనికోసం స్పెషల్ గా వందలాది మందిని రిక్రూట్ చేశాడట. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడించి వీడియోలు రిలీజ్ చేయడం, నా మద్దతు హైడ్రాకే, నా మద్దతు మూసీ ప్రక్షాళనకే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ప్రారంభించేశారట. అంతేకాదు కాంగ్రెస్ ను బద్నాం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని కొన్ని ఫేక్ కాల్స్ కూడా తయారు చేసి అవి కారు పార్టీ వాళ్లే చేశారంటూ సోషల్ మీడియాలో పెడుతున్నారట. ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉన్న కొన్ని పత్రికల్లోనూ హైడ్రాకు ప్రజలు సపోర్ట్ గా ఉన్నట్లు కథనాలు రాయిస్తున్నారట. తెలంగాణ గొంతుకా అని చెప్పుకునే ఓ ఛానల్, పేపర్ సైతం ఈ తప్పుడు రాతలే రాస్తోందట. కొద్ది రోజులుగా మూసీ పరివాహక ప్రజలు ఆందోళనలు చేస్తున్నా ఎక్కడా ఆ వాసన కూడా రాకుండా జాగ్రత్త పడిన సదరు పత్రిక ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారంటూ కథనాలు వండి వారుస్తోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం ఇదే పని చేస్తోందని సమాచారం. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా, పత్రికలు, సోషల్ మీడియాలు ఇలా అన్నింటినీ వాడుకుంటోందట. ఇందులో భాగంగానే గత 2-3 రోజులుగా హైడ్రా పనులను ప్రజలు సమర్థిస్తున్నట్లుగా వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయని కొందరు కాంగ్రెస్ ముఖ్య నాయకులు అంటున్నారు. అందుకే శనివారం ప్రెస్ మీట్ లో పబ్లిక్ గానే మెయిన్ స్ట్రీమ్ మీడియాకు దానకిషోర్ ధన్యవాదాలు చెప్పారనే చర్చ జరుగుతోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న కొంతమందికి కేసీఆర్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రస్తుత ప్రభుత్వం అందజేస్తోంది. వాళ్లు నిన్న మొన్నటి వరకు గుడిసెలు, రేకుల ఇండ్లలో ఉండడంతో కాస్త వాళ్లు సంతోషపడుతున్నారట. వాటిని వీడియో తీసి ప్రజలు సపోర్ట్ చేస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. టీవీల్లోనూ సోషల్ మీడియాలోనూ ఊదరగొడుతున్నారట. అయితే కోట్ల రూపాయలు పెట్టి ఇండ్లు కట్టుకున్న బాధితుల బాధలు ఎందుకు చూపించడం లేదనే జనం ప్రశ్నిస్తున్నారు. సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఇలా తప్పుడు రాతలు రాయొద్దని వార్నింగ్ ఇస్తున్నారట. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఒప్పు చేసుకునేందుకు ఇలా తప్పుడు వార్తలు సృష్టించడం ఏంటని జనం కన్నీళ్లు పెడుతున్నారు. తప్పును ఒప్పు చేసేందుకు సర్కార్ నానా యాతన పడుతోందట. ఫేక్ వార్తలు సృష్టించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందట. పబ్లిక్ ను ఇంత పరేషాన్ చేసి ఇప్పుడు ఇలా కవరింగ్ కోసం కష్టపడడం ఎందుకని కాంగ్రెస్ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట. హైడ్రాతో పార్టీకి డ్యామేజ్ తప్ప ఎలాంటి యూజ్ లేదని మాట్లాడుకుంటున్నారట. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కాస్త వెనక్కి తగ్గకపోతే జనం ప్రభుత్వంపై తిరగబడే ప్రమాదం ఉందని, అది ఫ్యూచర్ లో పార్టీకి కూడా ఫుల్ డ్యామేజ్ తప్పదని పాత కాంగ్రెస్ ఓళ్లు టెన్షన్ పడుతున్నారట.